హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ ట్రావెలింగ్కి తప్ప ఇంకెప్పుడు ఇంత మార్నింగ్ వెళ్ళగను అనమాట. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంత పొద్దున్నే స్టార్ట్ అయ్యాం బికాస్ వీఆర్ గోయింగ్ టు కొచ్చి అండ్ ఎల్పి. సో ఇది బేసిక్గా సిస్టర్స్/కజిన్స్ ట్రిప్ అని చెప్పచ్చు. అండ్ వీఆర్ నవ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. మా బోర్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఫ్లైట్స్ ఇలా క్యూ కట్టడం చూస్తున్నాను టేక్ ఆఫ్ కోసం. ప్రెసెంట్ అయితే కొచ్చి ఎయిర్పోర్ట్ లో ఉన్నాము అండ్ ఇక్కడ నుంచే బేసిక్ గా ఎలపిక్ బస్సెస్ ఉంటాయంట. బట్ మీరు బస్సెస్ అయితే చూసుకోవాలి టైమింగ్స్ ఎప్పుడున్నాయి ఏంటి అని. ఇఫ్ నాట్ మేబీ అలువా వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఇఫ్ మీకు బస్సెస్ అనేవి అలపిక్ దొరకకపోతే. మాకు వచ్చేసి డైరెక్ట్గా అలపికి ఏసీ బస్ దొరికింది ఫ్రమ్ కొచ్చి ఎయిర్పోర్ట్. అండ్ పర్ హెడ్ కాస్ట్ వచ్చేసి 172 రూపీస్. సో అఫోర్డబుల్లో అండ్ కన్వీనియంట్గా వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. మీకు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక యూ విల్ హ్యావ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎటు వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ అక్కడికి వెళ్తే మీకు చెప్తారు నెక్స్ట్ బస్ ఎప్పుడు అవైలబుల్ ఉంది, ఆ డీటెయిల్స్ అవన్నీ. సో దిస్ ఈజ్ అవర్ హోమ్ స్టే. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2.5-3 hours మా హోమ్ స్టేకి రీచ్ అయ్యాం. దే ఆల్సో హ్యావ్ ఎ పూల్ అండ్ చాలా వెరీ వెల్ మెయింటైన్డ్ ఆ పూల్ అయితే. అండ్ మేము వచ్చేసి ఫ్యామిలీ రూమ్ బుక్ చేసుకున్నాం అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్. అండ్ ఈ స్టేకి 1 నైట్కి కాస్ట్ వచ్చేసి మాకు 1800 పడింది. అండ్ ఫర్ అనదర్ నైట్ వీఆర్ స్టేయింగ్ ఎట్ ద బోట్ హౌస్. ప్రెసెంట్ ఇప్పుడు రూమ్ నుంచి ఇంకా తినడానికి వెళ్తున్నాం. సో తినడానికి వెళ్ళి అండ్ దెన్ సైట్ సీయింగ్కి వెళ్ళాలన్నమాట. ఆప్షన్ లేక నార్మల్గా రోడ్ సైడ్ బిర్యానీ పాయింట్ ఉంటే అక్కడ బిర్యానీ తినేస్తాం అనమాట ఏదో జస్ట్ అయిపోయి. ఇప్పుడే లంచ్ చేసేసి కాయర్ మ్యూజియం కోసం వెళ్తున్నాము. బేసిక్గా మేము వచ్చిన సైడ్ అన్ని రెస్టారెంట్స్ లేవన్నమాట. సో ఇంకా చిన్న దమ్ బిర్యానీ పాయింట్ ఉంటే అక్కడ బిర్యానీ తినేసాం. చౌకొట్టపాలెం అని చెప్పేసి ఒక ఏరియా ఉంది. సో అక్కడ నుంచి కాయర్ మ్యూజియంకి బస్సెస్ దొరుకుతాయని చెప్పారనమాట. సో ప్రెసెంట్ ఆ బస్ స్టాప్కే నడుస్తున్నాము. దిస్ ఈస్ ద కాయర్ మ్యూజియం. ఇక్కడ బేసిక్గా కోకోనట్ వెనకాల పీచ్ ఉంటుంది కదా, ఆ పీచుని ఎలా యూజ్ చేస్తారు అండ్ హౌ మ్యాట్స్ కానీ థ్రెడ్స్ కానీ ఇలాంటివి ఆ కాయర్తో ఎలా మేక్ చేస్తారు అనేది ఇక్కడ ఉందన్నమాట. ఈవెన్ ఇక్కడ కాయర్ మేకింగ్ ప్రాసెస్ అనేది అండ్ అలానే అక్కడ ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు అదంతా ఉంది. అండ్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ అండ్ హౌ టఫ్ ఇట్ ఈస్ మొత్తం అంతా డీటెయిల్స్ ఈ మ్యూజియంలో ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇన్ కేస్ ఎల్పి వెళ్తే ఇది ట్రై చేయండి because you'll know like lot of details about this with the developed technology and all and the tools they are using adi koncham simplify ayindi. And these are some of the tools they use. Some students ala kuda unnaru who is learning, so meer adi kuda chudochu like how they are doing, how they are making all this anedi. Present మేము మరారి బీచ్ అనే ప్లేస్కి వచ్చాము. బేసిక్గా కాయర్ మ్యూజియం నుంచి బస్సెస్ దొరకడం కష్టం అనమాట ఈ బీచ్కి రావడానికి ఆర్ ఎల్స్ చర్చ్కి వెళ్ళడానికి. సో ఐదర్ ఆటో డైరెక్ట్గా మాట్లాడుకుంటే బెటర్ బికాస్ బస్సెస్ అయితే చాలా మారి రావాల్సి వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఏరియా తెలియదు కాబట్టి కొంచెం కష్టమైన ఆప్షన్. అసలు ఈ బీచ్లో అయితే అలలు చాలా హైగా వస్తున్నాయి. అండ్ మీరు కొంచెం లోపలికి వెళ్ళడం అలా అయితే వాళ్ళు ఎలో కూడా చేయట్లేదు. లైక్ యూ కెన్ జస్ట్ బీ ఆన్ ద షోర్ అన్నట్టు అలా ఉంది ఇక్కడ. అండ్ మరారి బీచ్ నుంచి జస్ట్ ఒక 6-7 kilometers డిస్టెన్స్లో సెయింట్ ఆండ్రూస్ బేసిలికా చర్చ్ అని ఒకటి ఉంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేమస్ చర్చెస్ ఇన్ ఎల్పి. సో మేము ఇంకా ఆ చర్చ్ విజిట్ చేయడానికి వచ్చాము. మేము వెళ్ళినప్పుడు అయితే ప్రేయర్ జరుగుతుంది, సో లోపలికి విజిటర్స్కి ఎలో లేదనమాట. అండ్ చర్చ్ బయట నుంచే డైరెక్ట్గా ఎల్పికి మళ్ళీ బస్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో యూ కెన్ టేక్ ఏ బస్ అండ్ గో టు ఎల్పి మెయిన్ సెంటర్. సో ఉన్నది ఒకే ఒక నైట్, సో ఎలా అయినా ఈ పూల్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా రూమ్కి వచ్చేసి వీఆర్ లైక్ జస్ట్ చిల్లింగ్ ఎట్ ద పూల్. ఏమున్నా ఏం చేస్తున్నావు? ఏంటి వెకేషన్లో వర్క్ చేస్తున్నావు? చేయాల్సింది ఇదిగా చేయాలి. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ సో ఫన్ మాకైతే.
అండ్ ఇప్పుడు ఇంకా మేము తినేసి విల్ జస్ట్ గో బ్యాక్ టు స్లీప్ బికాజ్ రేపు మార్నింగ్ లెగాలి టు గో టు కొట్టేయం. గుడ్ మార్నింగ్. నేను రెడీ ఇంకా వెళ్ళడానికి అండ్ వీళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. సో వీళ్ళు రెడీ అయితే బేసిక్గా మేము స్టార్ట్ అవ్వాలి. కొట్టేయం వెళ్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ఫేమస్ ఫర్ వాటర్ లిలీస్. సో ఇప్పుడే ఇంకా సీజన్ స్టార్ట్ అయింది. సో దానికోసం అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకున్నాం అండ్ we are going there now. సో ఇక్కడ నుంచి బోట్ రైడ్ స్టార్ట్ అవుతుంది అండ్ దే విల్ టేక్ యూ త్రూ ద రివర్. అండ్ ఫైనలీ ఆ వాటర్ లిల్లీ స్పాట్ వచ్చేసింది. దిస్ ఇస్ వేర్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ వాటర్ లిల్లీస్ అనమాట. అండ్ ఇది ఇంకా సీజన్ స్టార్టింగ్ బట్ ముందు ముందు ఇంకా పెరుగుతాయి. అండ్ ద పీక్ సీజన్ ఫర్ దిస్ ఇస్ ఆగస్ట్ టు అక్టోబర్. సో మీరు కనుక అలిపి వెళ్తే యూ కెన్ డెఫినెట్లీ ప్లాన్ గోయింగ్ హియర్ బికాస్ ఇట్స్ జస్ట్ లైక్ 1.5 hour జర్నీ ఫ్రమ్ ఎలిపి. సో ఈ వాటర్ లిల్లీస్ లొకేషన్ వచ్చేసి మలరికల్ సన్సెట్ పాయింట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది అనమాట. ఇట్స్ నియర్ కొట్టయం. అండ్ అలానే మేము క్యాబ్ తీసుకున్నాం బేసిక్గా ఆ వాటర్ లిల్లీస్ దగ్గరికి అలిపి నుంచి. ఆ క్యాబ్ కాస్ట్ వచ్చేసి అయితే మాకు అరౌండ్ 2200 పడింది అప్ అండ్ డౌన్ జర్నీ. అండ్ అలానే ఆ బోట్కి వచ్చేసి 1000 రూపీస్ పడింది పర్ బోట్. అండ్ అది వచ్చేసి 1 hour రైడ్ అనమాట. సో వాటర్ లిల్లీస్ వ్యూ పాయింట్ తర్వాత ఇప్పుడు మేము అలిపి బీచ్కి వచ్చామన్నమాట. అలిపి వరకు వచ్చి అలిపి బీచ్ చూడకపోతే ఎలాగా అని చెప్పేసి. ఈవెన్ అలిపి బీచ్ దగ్గరే అలిపి లైట్ హౌస్ కూడా ఉంటుంది అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ 200-300 meters మాత్రమే. సో ఇన్ కేస్ మీకు టైం ఉంటే డూ విజిట్ ది అలిపి లైట్ హౌస్ యాజ్ వెల్. నాకైతే టైం లేదు కాబట్టి నేనైతే వెళ్ళలేకపోతున్నాను. బేసిక్గా మాకు ఆఫ్టర్ దిస్ బోట్ హౌస్ ఉంది కంప్లీట్ 1 night స్టే. ఇంకా ఇక్కడ కొంచెం సేపు ఉండి దెన్ విల్ గో టు ద రూమ్ అండ్ దెన్ టు ద బోట్ హౌస్. మేము ఉంటున్న హోమ్ స్టే దగ్గరే ఇస్ ఎ కెఫే అనమాట, గార్డెన్ కెఫే అని. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అక్కడికే వచ్చాం బికాజ్ ఆకలి వేసేస్తుంది, పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం కాబట్టి. ప్రెసెంట్ అయితే మేము బోట్ హౌస్ దగ్గరకు వచ్చేసాం. అండ్ ఈ బోట్ హౌస్ వచ్చేసి నేను ఏ స్టే అయితే ఉంటున్నానో వాళ్ళే నాకు అరేంజ్ చేశారనమాట బికాస్ హీ హ్యాస్ హిజ్ ఓన్ బోట్. అండ్ ఆ అంకుల్ వచ్చేసి వెరీ హెల్ప్ఫుల్. మమ్మల్ని ఆయనే ఈ బోట్ హౌస్ వరకు డ్రాప్ చేసి అండ్ మొత్తం ఆయనే టేక్ కేర్ చేశారు. ఇట్ వాస్ సచ్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ లాగా ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు అండ్ ఈవెన్ లంచ్, డిన్నర్ అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఆర్ ఇంక్లూడెడ్. సో దిస్ ఇస్ హౌ అవర్ బోట్ లుక్స్ అనమాట. అండ్ దిస్ ఇస్ ఎ 2-room బోట్ హౌస్. అండ్ ఇలా వెళ్తే 2 rooms ఉంటాయి అండ్ దిస్ ఇస్ హౌ రూమ్స్ లుక్. అండ్ అలానే పైన డెక్ కూడా ఉంది. సో యూ కెన్ ఆల్సో గో అప్ అండ్ ఆ పైకి వెళ్ళి ఆ వ్యూస్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ నేను మీకు చెప్పలేను. లైక్ ఇట్ ఈస్ సచ్ ఎ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యూజువల్లీ బోట్స్ 12 ఆ టైంకి స్టార్ట్ అవుతాయి ఆఫ్టర్నూన్. అండ్ 1:30కి ఒక ప్లేస్ దగ్గర స్టాప్ చేసి లంచ్ పెడతారనమాట. ఫర్ 1.5 hour దే విల్ స్టాప్ ద బోట్. అండ్ మా లంచ్ మెనూ వచ్చేసి ఫిష్, సాంబార్, బీన్స్ ఫ్రై, క్యాబేజ్, పైనాపిల్, పాపడ్, కర్డ్. యూజువల్లీ మేము క్యాబేజ్ అవి అంత తినాం బట్ ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ. యాక్చువల్లీ బోట్ రైడ్ చేసే అంకుల్ మమ్మల్ని బోట్ రైడ్ ట్రై చేస్తారా అని అడిగారు. వీఆర్ హియర్ లైక్ ఎంజాయింగ్ దట్ బోట్ రైడ్ అండ్ నిజంగా ట్రై చేసినప్పుడు అయితే ఐ ఫెల్ట్ లైక్ నాకు కూడా బోట్ డ్రైవింగ్ వచ్చేసింది అన్న ఫీలింగ్ ఉండే. అండ్ ఇట్ ఈస్ సచ్ ఎ ఫన్ ఎక్స్పీరియన్స్. యూ షుడ్ డెఫినెట్లీ గో అండ్ విజిట్ ఇట్. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వడానికి. అండ్ వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ అలానే విత్ ఆల్ దిస్ బ్యాక్ వాటర్స్ అండ్ ఆల్ లైక్ ఇట్ ఈస్ సో గుడ్ అనమాట. అండ్ దిస్ ఇస్ హౌ వీఆర్ హ్యావింగ్ ఫన్ ఇన్ అవర్ ప్రైవేట్ జెట్. మీరు మలయాళం మూవీస్ చూస్తే ఎగ్జాక్ట్లీ ఇలాంటి వైబ్స్ అండ్ ఇలాంటి సీనరీసే చూస్తాం కదా, సేమ్ అదే గుర్తొచ్చాయి. అండ్ అలానే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తారు వీళ్ళు. లైక్ ఆనియన్ పకోడీ ఇచ్చారు మాకైతే.
సో ఫైనలీ డిన్నర్ టైం అయితే అయిపోయింది అండ్ మా డిన్నర్ మెనూ వచ్చేసి చికెన్, బెండకాయ, పప్పు, రోటీస్ అండ్ రైస్. అసలు ప్రతి కర్రీ ఎంత బాగుంది అంటే తింటానే ఉన్నాం మేమైతే. ప్రెజెంట్ మాకేం చేయాలి తెలియక ఫోన్లో జాక్స్ అనే గేమ్ ఆడుతున్నాం అన్నమాట. అప్పుడే మార్నింగ్ అయిపోయింది అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ టు చెక్ అవుట్. బట్ పొద్దున్నే చాలా పెద్ద వర్షం అండ్ ఇక్కడ వర్షం వచ్చేసి హెవీగా ఒక 10 మినిట్స్ పడి ఆగిపోతూ ఉంటుంది అనమాట. అండ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది. వీ హ్యావ్ ఇడ్లీ, చట్నీ, సాంబార్ అండ్ పైనాపిల్. ఇంకా ఎల్పిలో మా ట్రిప్ ఎండ్ అయిపోయింది అండ్ పోర్ట్కి వచ్చేస్తున్నాం. సో ప్రెసెంట్ బోట్ హౌస్ నుంచి వచ్చేసి ఇప్పుడు ఎల్పి బస్ స్టాప్కి వెళ్ళాలన్నమాట. సో కొచ్చి వెళ్ళాలి. సో దట్ ఈస్ ద ప్లాన్ అండ్ ఆటో కోసం వెళ్తున్నాం. ఎల్పి బస్ స్టాప్ నుంచి కొచ్చికి చాలా బస్సెస్ ఉంటాయి. సో మెయిన్గా అయితే ఎర్నాకుళం బస్ తీసుకోవాలి. బట్ ఇఫ్ అది లేకపోతే వైటెలా అని ఇంకో ప్లేస్ ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ మీకు ఆ స్టేకి నియర్ అయితే ఈవెన్ ఆ బస్ కూడా తీసుకోవచ్చు. సో వీఆర్ నవ్ గోయింగ్ టు కొచ్చి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అండ్ అలానే నెక్స్ట్ వీక్ కొచ్చిలో ఏమేమి చేసామనే వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బాయ్ బాయ్.